బయటికి వెళ్ళిపోతున్నాను గాయ్స్. ఒంటరి వాడిని కాను, ఒంటరి వాడిని నేను, ఎవడి వాడిని కాను. ఓకే, అండ్ ఇన్ దిస్ వీడియో నేను కన్సిస్టెన్సీ గురించి కొంచెం మాట్లాడాలనుకున్నాను. అండ్ నేను దారిలో నా బండి మీద వస్తుండగా ఒక 2-3 ఐడియాలు నాకు స్ట్రైక్ అయినాయి. అండ్ యు నో దాట్స్ ఎ మిరాకిల్. అండ్ నేను నా బండిని కింద పార్క్ చేసి పైకి నా రూమ్లోకి వచ్చేసరికి అంతా మటాష్, మొత్తం మర్చిపోయాను. సరే ఏమో మనం ఎలాగో అనుకున్నది మర్చిపోయాం. కన్సిస్టెన్సీ గురించి కనీసం వెబ్లో సెర్చ్ చేద్దామని ఐ స్టార్టెడ్ సెర్చింగ్ ఇన్ వెబ్. CONSISTENCY. అరే అమ్మ, స్పెల్లింగే ఎంత కష్టంగా ఉంది, మనకు అవసరమా ఈ వీడియో? ద క్వాలిటీ ఆఫ్ ఆల్వేస్ బిహేవింగ్ ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ ఏ సిమిలర్ వే. ఇది చూసాక నా మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. అంటే దీంట్లో పెద్దగా కొత్తదనం ఏం లేదు. కన్సిస్టెన్సీ అంటే ఒక పనిని అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఒక పనిని అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఏం చెప్పావురా? బట్ ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ ఇది ఫాలో అవడం చాలా కష్టమని తర్వాత అర్థమైంది. అండ్ తర్వాత ఏం జరిగిందంటే, నేను ఈ కన్సిస్టెన్సీని బాగా నేర్చుకుందామని చెప్పి యూట్యూబ్లో వీడియోలు, కొటేషన్లు అవి తెగ చదివేసి చాలా హెవీగా మోటివేట్ అయిపోయాను. అండ్ ఆ తర్వాత అంత హెవీగా మోటివేట్ అయిపోయిన తర్వాత ఊరికే ఉంటామా, ఒక వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఒక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. బీభత్సంగా రాశాను. అది స్క్రిప్టింగ్, ఎడిటింగ్, అది అని రాశాను. రాసిన తర్వాత వీడియో ఎడిట్ చేయడానికి కూర్చున్నా. 1 గంట అయింది. అవి రావట్లేదే. ఏం చేసినా రావట్లేదు. బట్ సరే, ఇంకొక 1/2 గంట కూర్చున్నా, ఇంక పని అవ్వట్లేదు, పక్కకి వెళ్ళిపోయాను. సరే, మళ్ళీ కాసేపటికి యూట్యూబ్లో అదే వీడియోలు చూసాం కదా, ఫీడ్ అంతా అవే వస్తున్నాయి. మళ్ళీ కన్సిస్టెన్సీ గురించి చూశాను. మళ్ళీ హెవీగా మోటివేట్ అయ్యొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి కెమెరా ఇలాగే పెట్టుకున్నాను. మాట్లాడుతుంటే మాట రావట్లేదే. రాసుకున్న స్క్రిప్ట్ అంతా మైండ్లోకి రావట్లేదు. అండ్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. కన్సిస్టెన్సీ కాస్త కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇదంతా మనకు అయ్యే పని కాదని చెప్పి ఆ రోజు వదిలేసాను ఇంకా. అండ్ కామెడీ ఏంటంటే, నేను వదిలేసిన తర్వాత రోజు అర్థమైంది మనం కన్సిస్టెంట్గా లేవని. అండ్ అంతకుముందు రోజు ఆ సిచ్యువేషన్లో ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది, కానీ కన్సిస్టెన్సీ కోల్పోతున్నాం అని అనిపించలేదు. ఎందుకంటే నాకు రిజల్ట్ రావట్లేదు, మైండ్ అంతా అదే తిరుగుతుంది. వెన్ యూ డోంట్ ఫైండ్ రిజల్ట్ ఇన్ సంథింగ్ వాట్ యూ వేర్ డూయింగ్, అది మనకి యూజ్లెస్ అనిపిస్తుంది. అదే నేను ఫీల్ అయ్యాను. అండ్ ఆ వర్క్ని అక్కడితో క్విట్ చేసి వదిలేసాను. బట్ ద నెక్స్ట్ డే ఆలోచిస్తే ఇంకొంచెంసేపు కూర్చొని ఉండాల్సిందే అనిపించింది. బట్ అప్పటికే దాన్ని క్విట్ చేసి పక్కన పెట్టేశాం కదా. సో అప్పుడు అర్థమైంది నాకు కన్సిస్టెంట్గా లేవని. ఇది ఒక మంచి విషయం. దెన్ ఆ తర్వాత రోజు సరే కన్సిస్టెంట్గా లేవని అర్థమైంది. బట్ ఏం చేస్తే కన్సిస్టెంట్గా ఉంటాము అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు సరే, ఈ స్క్రిప్టింగ్ ఇదంతా ప్లాన్ చేస్తే అంత యాక్యురేట్గా రావట్లేదు, రిజల్ట్ కూడా వ్యారీ అవుతుంది కదా, ఒక ర్యాండమ్గా ఏదో ఒకటి సరదాగా మాట్లాడదాం, కెమెరా ముందు అలవాటు అవుతే బాగుంటుంది కదా అన్న ఇంటెన్షన్తో సరదాగా నాకు ఏం మాట్లాడాలనిపిస్తే అది, దానికి అర్థం ఉన్నా లేకపోయినా సరదాగా మాట్లాడడం మొదలుపెట్టా. అలా ఒక 6-7 మినిట్స్ దాకా మాట్లాడడం మొదలుపెట్టా. అండ్ ఆ 6-7 మినిట్స్లో కొన్ని కట్స్ చేసి బాగున్నాయి అనిపించినవి ఎడిట్ చేసి ఆ మ్యూజిక్ యాడ్ చేసి వేసి కొట్టాను అంతే. అది వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను ప్లాన్ చేసి ఈ రిజల్ట్ రావాలని ఏం చేయలేదు. కంటెంట్ క్రియేట్ చేయాలి, ఒక్క రోజులోనే మాస్టర్ అయిపోలేము. బట్
అది అలవాటు అవ్వాలంటే చిన్నగా మొదలు పెట్టాలని నాకు అర్థమైంది. బట్ అంతకుముందు రోజు నేనేం చేశానంటే గోల్ పెద్దది పెట్టుకున్నాను, కానీ నా ఎఫర్ట్ అంతా చిన్నదే. బట్ గోల్కి ఎఫర్ట్కి మ్యాచ్ అవ్వట్లేదు, రిజల్ట్ రావట్లేదు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, అండ్ ఆ రిజల్ట్ రానప్పుడు మెంటల్లీ నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది, ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేసి ఆ వర్క్ని అక్కడితో క్విట్ చేసేసాను. బట్ నా గోల్ ఎప్పుడైతే చిన్నగా పెట్టుకున్నానో, నేను ఎంతవరకు చేయాలనుకున్నానో, నేను ఎంతవరకు చేయగలనో తెలుసుకుని గోల్ని చిన్నగా సెట్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ నేను ఈజీగా అచీవ్ చేశాను. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే చిన్న గోల్ అచీవ్ చేశాను. ఒక ప్రాసెస్ అంటూ తెలిసింది, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, లైటింగ్ ఎటుంటే ఎటు బాగుంటుంది అన్న విషయాలు చిన్నగా తెలిసినాయి. బట్ పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఎఫర్ట్ సరిపోలేదు, అండ్ ఆ ఎఫర్ట్ సరిపోకపోవడం వల్ల మిస్ మ్యాచ్ రావడం వల్ల నేను ఆ టాస్క్ని కంప్లీట్ చేయలేకపోయాను. అండ్ దాట్ లెడ్ టు ఏ సివియర్ ఇష్యూ టు క్విట్ ద వర్క్. దెన్ నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, కన్సిస్టెన్సీ అంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అని చేయడం కాదు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని మన క్యాలిబర్ ఎంతవరకు ఉందో తెలుసుకుని ఫస్ట్ దాన్ని అచీవ్ చేసుకుని అలా చిన్న చిన్న గోల్స్ని అచీవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తే ఇట్ విల్ బీ ఏ హాబీ ఆర్ ఎల్స్ ఒక పద్ధతిలా ఉంటుందని చెప్పి అర్థమైంది నాకు. అండ్ ఈ కన్సిస్టెన్సీ ఈ కంటెంట్ క్రియేషన్ అని కాదు, ఏ విషయంలో అయినా స్టార్టింగ్లో గోల్స్ చిన్నగా పెట్టుకోవాలి, అంటే అచీవబుల్గా ఉండాలి. అప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అని అర్థమైంది. ఇన్ కేస్ మనం పెట్టుకున్న గోల్ పెద్ద అయ్యి ఎఫర్ట్ సరిపోకపోతే వీ విల్ బీ ఎగ్జాస్టెడ్ వెరీ సూన్. ఎందుకంటే అది రావట్లేదు అనిపిస్తుంది తప్ప దాంట్లో ఫ్లాస్ మనకు కనపడవు. ఎందుకంటే ఫస్ట్లీ మనకంత సీన్ లేదు, నువ్వు పెట్టుకున్న గోల్ చాలా హైలో ఉంది, నీకున్న స్కిల్ చాలా లోలో ఉంది. అండ్ ఈ చిన్న స్కిల్తో అంత పెద్ద టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఇట్స్ చాలా కష్టం. దెన్ దిస్ వాజ్ ద వే అని నాకు అర్థమైంది. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అదేంటంటే వన్ ఆఫ్ మై కజిన్ రీసెంట్లీ స్టార్టెడ్ డూయింగ్ డైట్. అండ్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ విల్ బీ మోర్ రిలేటబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్. ఎందుకంటే ఫుడ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తే కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుందని. అండ్ వాట్ వాస్ హ్యాపెండ్ ఈస్ హీ స్టార్టెడ్ డూయింగ్ డైట్. అండ్ మనం డైట్ చేసేటప్పుడు దాంట్లో ఏంటంటే వీ నీడ్ టు కంట్రోల్ ద ఫుడ్. అండ్ మనం ఫుడ్ ఎందుకు తింటాం, వీ నీడ్ టు ఎంజాయ్ ద టేస్ట్, అందుకని ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం. బట్ వెన్ ఎవర్ వీ నీడ్ టు లూజ్ అవర్ వెయిట్ మనం ఖచ్చితంగా డైట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనకి రిజల్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది అండ్ చాలా సాక్రిఫైస్ కావాలి. చాలా ఫుడ్ తినడం మానేసి ఎన్నో డేస్ సాక్రిఫైస్ చేస్తే కానీ ఆ రిజల్ట్ రాదు. బట్ ఈటింగ్ ఏ లాట్ గెయిన్స్ టూ మచ్ వెయిట్. అండ్ అది ఈజీ కూడా, ఎందుకంటే మనకి ఇన్స్టెంట్గా టేస్ట్ నాలుగుకి తగులుతుంది, మనం దాన్ని ఇన్స్టెంట్గా ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి ఇట్ విల్ బీ మోర్ ఫన్ ఫర్ డూయింగ్ దట్ వన్. బట్ అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అవడం అనేది ఇట్ టేక్స్ సమ్ టైం. గ్రాడ్యువల్గా కొంతమందికి 1 month పట్టొచ్చు, కొంతమందికి 2 months పట్టొచ్చు. అది కూడా సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ సెట్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేస్తేనే అవుతుంది. అండ్ ఇందులో రిజల్ట్ లాస్ట్ ఎక్కడో ఉంటుంది, ఇన్స్టెంట్గా ఉండదు. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. అందువల్ల ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ గుడ్, బట్ మనకున్న అరకొర నాలెడ్జ్తో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని మనకి స్కిల్ లేకుండా ఎఫర్ట్ పెట్టకుండా గోల్ అచీవ్ చేయాలంటే చేయలేము. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే మన గోల్స్ చిన్నగా స్టార్ట్ అవ్వాలి, టార్గెట్స్ కూడా స్టార్టింగ్లో చిన్నగా ఉండాలి. అలా మెల్లిమెల్లిగా కన్సిస్టెన్సీతో పాటు గోల్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ నేను ఏదో ఫిలాసఫీ చెప్తున్నానని కాదు, నా డైలీ యాక్టివిటీస్ అండ్ నా కన్సిస్టెన్సీ అంతా ఇప్పుడు ఇలాగుంది. నేను గోల్ ఏంటో పడుకునేటప్పుడు పెద్దగా ఆలోచిస్తున్నాను, డ్రీమింగ్ అంతా పెద్దగా చేస్తున్నాను. బట్ దానికి నా స్కిల్ సరిపోతుందా అంటే సరిపోవట్లేదు. అండ్ దీన్ని అంతా ఫిగర్ అవుట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. అండ్ వన్స్ ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ అండ్ ఐ వాంట్ టు చేంజ్ మై గేమ్ ప్లాన్. అదేంటంటే ఐ నీడ్ టు కీప్ మై గోల్స్ యాజ్ లో యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ అచీవబుల్. ఇది చేసిన తర్వాత నేను టార్గెట్ని రీచ్ అవుతూ ఉంటాను కదా, అప్పుడు మై కాన్ఫిడెన్స్ విల్ build my concept step by step. I think it would make more sense. And that's it for the video. Bye bye.